ప్రిన్స్టన్ కాలేజీలో వరంగల్ చెందినటువంటి అమ్మాయి యాక్చువల్లీ ఆ కాలేజీలో కరీంనగర్ కోటలో సీట్ వచ్చింది. కరీంనగర్ కోటలో సీట్ వస్తే అమ్మాయి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ కాలేజీలో సబ్మిషన్ చేసింది. సబ్మిషన్ చేసినాక 4వ రోజు ఆ అమ్మాయికి ఢిల్లీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు కరీంనగర్ కోటలో అది కూడా గవర్నమెంట్ త్రూ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 3 రోజుల క్రితం నుండి ఆ కాలేజీకి వచ్చి ఆ యొక్క యజమాన్యాన్ని ప్రిన్స్టన్ కాలేజ్ సంబంధించినటువంటి చైర్మన్ ప్రభాకర్ రావు గారి కాళ్ళ మీద పడి వాళ్ళ నాన్న బ్రతిమిలాడిండు. నా బిడ్డకి అక్కడ లైఫ్ ఉంటది, మీరు సర్టిఫికెట్లు ఇవ్వండి దయచేసి అంటే ఆయన ఏం చెప్పిండంటే ఇతని దగ్గర కూడా రానియకుండా మీరు వెళ్ళి వైస్ ప్రిన్సిపాల్ గారు అంటే వైస్ ప్రిన్సిపాల్ గారు కృష్ణమూర్తి అజ్మీరా కృష్ణమూర్తి గారిని కలిస్తే వారు ఏం చెప్పారంటే మీరు స్టేట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి స్టేట్ కౌన్సిల్ నుండి ఏదైనా ఎండార్స్మెంట్ తెచ్చుకోండి అంటే స్టేట్ కౌన్సిల్ నుంచి కూడా వాళ్ళు లిఖిత పూర్వకంగా రాసి మరి సంతకం పెట్టి ఎండార్స్ చేసి కాలేజీకి పంపిస్తే మళ్ళీ ఏమంటారు వాళ్ళు, ఇదే అజ్మీరా కృష్ణమూర్తి ఇది మీరు ఎవరి దగ్గర నుంచి ఏ లెటర్ తెచ్చినా ఏం రాసినా కూడా ఏం ఫైదా ఉండదు, మీరు 100% డబ్బులు కట్టాల్సిందే. కరీంనగర్ కోటలో వచ్చినటువంటి డబ్బులు 70,000 ప్లస్ 10,000 రూపాయలు ఎక్స్ట్రా కలిసి ప్రతి సంవత్సరానికి 80,000 రూపాయలు అంటే 4 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 80,000 లెక్క 4 సంవత్సరాలు కంపల్సరీ కట్టి సర్టిఫికెట్స్ తీసుకోండి అని చెప్పేసి కరాఖండ్గా చెప్పి డిస్కషన్ చేస్తారు. దానికి అంటే రూట్ ఎట్లా పోవాలి అని చెప్పి డిస్కషన్ చేస్తాం మేడం అన్నా కూడా కనీసం అవకాశం ఇవ్వలేదు గేట్ లోపల రావడానికి కూడా. అదే అమ్మాయిల కాలేజ్ అని చెప్పేసి వాళ్ళకి ఆయన ఎవరు వైస్ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు, అమ్మాయిల కాలేజ్ కాదు, అమ్మాయిల కాలేజ్ పక్కనే అదే ప్రెమిసెస్ లో అబ్బాయిల కాలేజ్ కూడా ఉంది. దాంట్లోనే ప్రిన్స్టన్ ఫార్మసీ కాలేజ్ ఉంది, కో ఎడ్యుకేషన్ నడుస్తూ ఉన్నది. అమ్మాయిల గేట్ లోనే అబ్బాయిలు బయటికి వెళ్తారు, అబ్బాయిల గేట్ నుంచి అమ్మాయిలు బయటికి వెళ్తారు. టోటల్ గా కేవలం ఆ బోర్డులు మాత్రమే ఇటు అమ్మాయిలని ఉంటుంది, ఇటు ఉమెన్స్ అని ఉంటుంది, అటు మెన్ అని ఉంటుంది తప్ప టోటల్ గా అలా మెన్ అండ్ ఉమెన్ సంబంధించినటువంటి కాలేజ్ అది. కేవలం దాంతో పాటు ఇప్పటిదాకా మన మీడియా మిత్రులు కూడా అక్కడ చూసిళ్ళు ఆ కాలేజీలో కనీసం లైటింగ్ లేదు. ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా మన అన్న మీడియా మిత్రుడు కూడా దాంట్లో ఒక వీడియో తీసేయండు, ఎక్కడ కూడా కనీసం వెలుతురు లేకుండా అమ్మాయిలు చీకట్లో ఒక చీకటి నిర్బంధంలో పెట్టిన హాస్టల్లో. ఆ హాస్టల్ రూముల చుట్టూ గడ్డి మొలిసి చెట్లు మొలిసి పాములు పురుగులు వచ్చేటట్టు కనపడుతున్నది అక్కడ ప్లేసు. అక్కడ అమ్మాయిలు కూడా అదే వాపోతున్నారు, పాములు వస్తున్నాయి అన్నట్టుగా. అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు. నిజంగా అక్కడ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు యజమాన్యము అక్కడ సిబ్బంది. కాబట్టి నేను ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని నేను రిక్వెస్ట్ చేసినాను, సార్ ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, అక్కడ ప్రిన్స్టన్ కాలేజీలో ఇది పరిస్థితి అంటే వారు కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎలాంటి కనికరం కూడా అక్కడ యజమాన్యం చూపించట్లేదు. పోనీ ఈ అమ్మాయి మీద కాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల మీద కనికరం చూపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూడా ధర్నా చేస్తాం, ఆ అమ్మాయికి తక్షణమే న్యాయం చేయాలి. ఎందుకంటే పాపం ఒక నిరుపేద బిడ్డ, దళిత బిడ్డ, ఎక్కడో ఒక మంచి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క కాలేజ్ యజమాన్యాన్ని అలాగే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తప్పవు. నీ కాలేజ్ ఎట్లా నడుపుతో కూడా చూస్తామని చెప్పేసి ప్రిన్స్టన్ కాలేజ్ యజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నారు.